నెల్లూరు జిల్లా సంఘంలోని విద్యుత్ ఉప కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ టెక్నికల్ డైరెక్టర్ గురువయ్య సందర్శించారు. సబ్స్టేషన్ను తనిఖీ చేసి రికార్డును నిశితంగా పరిశీలించి సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చేలా సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలందించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వినియోగదారులు 50% ఉన్న అడిషనల్ లోడ్ స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధికి ఉద్దేశించిన ఆర్డీఎస్ఎస్ పథకం పరిశ్రమల స్థాపనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఈ రమేష్ చౌదరి, ఏడి సతీష్, ఏఈ మన్మథరావు, సబ్ ఇంజనీర్ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. మంచి స్కీము, ప్రెస్టీజియస్ స్కీము ఫర్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు. అందరు పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళ యూటిలైజేషన్ పాను ఇంకా ఎక్సెస్ ఉంటే డిస్కామ్కి లేదా గ్రిడ్కి ఇస్తారు. దాని ప్రకారం ₹2.09 ఏముంది వాళ్ళకి, వాళ్ళు యూటిలైజ్ చేసే పోగా ఇటు వచ్చిన కరెంట్కి వాళ్ళు అమౌంట్ ఇస్తారనమాట. ప్రతి నెల క్రెడిట్ అయిపోద్ది. అందరు తీసుకోవడం కూడా మంచిది. ఎక్కడ వోల్టేజ్ బాగుంటుంది, ఎక్కడ జనరేషన్ అయింది అక్కడే యూటిలైజ్ అయిపోద్ది, లాసెస్ కూడా తగ్గుతాయి. మంచి స్కీమ్ అది. ఆర్డీఎస్ చేసే వర్క్ కంప్లీట్ అయింది అనుకోండి, 3 phase ఎక్స్టెండ్ అయిపోద్ది. రూరల్ ఏరియాలో ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. తద్వారా వాళ్ళకి బెనిఫిట్ అయింది, గవర్నమెంట్ కూడా కొంత రెవెన్యూ, ట్యాక్సెస్ రూపైన రెవెన్యూ వస్తుంది అనమాట. కూడా టెండరింగ్ అయిపోవచ్చింది. అది కూడా కొన్ని అలర్ట్ అయినాయి. ప్రాసెస్ కొన్ని అక్కడక్కడ వర్క్ స్టార్ట్ అయింది, కొన్ని స్టార్ట్ కావాలి. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది కొన్నిటికి. కొన్ని అందరూ కూడా అడిషనల్ రెగ్యులరింగ్ చేసుకుంటే 50%లో పోతుంది. తర్వాత ఏంటంటే మళ్ళీ ఫుల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. మంచి ప్రోగ్రెస్ వస్తుంది. ప్రతి సెక్షన్లో కూడా ప్రతి డివిజన్లో కూడా 10 to 15 lakhs కలెక్ట్ అవుతుంది. చూస్తాం ఎస్పీఎంస్ ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి ఎస్పీఎంస్ని స్ట్రెంగ్తన్ చేసేసి రిపేర్ కెపాసిటీ పెంచి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. రిక్రూట్మెంట్ త్వరలో జరిగింది.